ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. సంతమాగులూరు మండలం ఏల్చూరులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళా కూలీలు మృతి చెందగా, గురువారం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో మరొక మహిళా కూలీలైన సాంబు చికిత్స పొందుతూ మృతి చెందింది. గురువారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పలువురు క్షతగాత్రులు తమను ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది పంపిస్తామా ఈ ఫెసిలిటీ ఉంటే సరే, లేదంటే బయట పంపిస్తాం. ఓకే బయట చూసుకోవాలి. ఫోన్ అంటే ఎమర్జెన్సీగా చూడటం అట్లాంటివి ఉండవా? ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. నడుము కాబట్టి అందుకే తీసుకెళ్ళి నడుముకి ఏదైనా ఎక్స్రేస్ ఇవ్వడం, లేకపోతే ఏదైనా తీసుకెళ్ళాలి. లేకపోతే మీ దగ్గర ఫెసిలిటీ లేకపోతే అంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా పంపించాలి. ఇట్లా కూర్చుంటే మనం వచ్చిందంటే నెప్తోటి అట్లా ఎట్లా ఉండేది ఇబ్బంది కదా. ఇస్తే సరే, లేకపోతే కొద్ది కేర్ తీసుకొని నెంబర్ ఇవ్వకూడదు. సాయంత్రం జరిగింది రౌండ్స్ లోనే ఉన్నారు సార్. అది చివరి నుంచి లేకపోతే ఇక్కడ ఏదైనా ఫెసిలిటీ లేకపోతే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పంపించినా పర్లేదు. ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ డాక్టర్ గారు రౌండ్స్ వస్తారు. యాక్సిడెంట్ కేసు కదా, ఎమర్జెన్సీ ఏముంటుంది కొంచెం పక్కన ఏం